తీన్మార్ మల్లన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి టీపీసీసీ వివరణ ఇవ్వాలి అంటూ మధుయాష్కి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు సహజమే అన్నారు. చర్యలు అందరికీ ఒకేలా ఉంటాయి అన్నారు. ఎవరన్నా సరే అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ఏ కావచ్చు, ఇంకెవరన్నా సరే, నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏం చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దాంట్లో పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాని ప్రకారంగా చర్యలు. కానీ పార్టీలో వ్యక్తిగతంగా ఏందనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎవరు పార్టీ నుంచి నిష్క్రమించినా నేను బాధపడతాను. కానీ పార్టీలో బీసీలకు న్యాయము, మిగతా వాళ్ళకు కూడా చౌకాసి నోటీస్ ఇచ్చారు. ఇంతకుముందుకు కోమటిరెడ్డికి ఇచ్చారు, గతంలో చాలా మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఒక న్యాయము, నాకు ఒక న్యాయం అని చెప్పి మళ్ళీ అన్నట్టు దానికి సంబంధించింది. మళ్ళీ అడిగిన దానికి జవాబు పార్టీ పిసిసి అధ్యక్షుడు, రమణ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పారు. లేవనెత్తిన అంశాలకి గతంలో మరి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. కొందరిపైన చర్యలు నోటీసులు ఇచ్చి ఎందుకు తీసుకుర్రో లేదనేది పార్టీ నిర్మాణం ఉంది. మీరు వాళ్ళని అడిగింది వాళ్ళు చెప్తారు. నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఉన్నాను కాబట్టి దానిపైన నేను టిప్పణీ చేయదలుచుకోవాలి.